నంద్యాల జిల్లా పాణ్యంలో అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి గోదాముల్లో తనిఖీలు నిర్వహించి 1500 క్వింటాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. గోరుకల్లు తాండాలో 500 బియ్యం ప్యాకెట్లు, తమ్మరాజుపల్లెలో 1000 క్వింటాల రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసే గోదాములపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. ఇది మాత్రం సీజ్ చేయాలి. 5 సంవత్సరాలు తిన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం. ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో, నాకు తెలిసి ఎవరు చేసినారో, ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం సీజ్ చేయాలి. వెంటనే ఈ గోడౌన్ సీజ్ చేయాలి. ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోకూడదు. కౌంట్ చేసుకోండి. నేను ఉంటాను, మేడం గారు ఉంటారు, కౌంట్ చేసి పంచనామా వందలు ఉన్నాయి దీంట్లో. మరి ఏం చేయమంటారు చెప్పండి. నంద్యాల జిల్లా పాణ్యంలో అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి గోదాముల్లో తనిఖీలు నిర్వహించి 1500 క్వింటాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. గోరుకల్లు తండాలో 500 బియ్యం ప్యాకెట్లు, తమ్మరాజుపల్లెలో 1000 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసే గోదాములపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ సూచించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, అక్రమంగా బియ్యాన్ని ఈ విధంగా నిల్వ చేస్తున్నారు, సీజ్ చేయాల్సింది అంటూ కూడా ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఈ విధంగానే తిన్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, ఇక మీద అదని సహించేది లేదు. ఇంత స్థాయిలో అక్రమ నిల్వలు ఉంటున్నాయి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు అయితే ఒక్క బ్యాగ్ కూడా వెళ్ళడానికి వీల్లేదనే కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి, అది ఎవరికి సంబంధించిన గోదాములు? గుడ్ మార్నింగ్ ఆశా. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నిన్న రాత్రి మెరుపు దాడులు చేశారు. ఎక్కడైతే ఈ అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారు అని సమాచారం అందుకున్నారో వాటి మీద ఇటు సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడుతో కలిపి ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసుల సంయుక్తంగా కలిసి ఈ యొక్క గోదాముల మీద దాడి చేశారు. పాణ్యం నియోజకవర్గంలోని యొక్క గోరుకల్లు తాండా, అలాగే తమ్మరాజు పల్లె వద్ద కూడా నిల్వ ఉంచినటువంటి యొక్క రేషన్ బియ్యం యొక్క గోదాముల మీద దాడి చేశారంటే ఇది వీళ్ళు అన్అఫిషియల్ గా ఇళ్ల మధ్యన పెట్టుకున్నటువంటి గోదాములలో ఈ బియ్యాన్ని నిల్వ ఉంచారన్న సమాచారం రావడంతో ఒకసారిగా బైరెడ్డి శబరి దాడులు చేశారు. వీటికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పంచనామా నిర్వహించి ఉదయం చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ యొక్క పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా అక్రమ నిల్వ నేపథ్యంలో కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో కూడా గతంలో కూడా అనేక పర్యాయాలు యొక్క పీడిఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయిన పరిస్థితుల్లో స్వయంగా ఒక ఎంపీ, అది కూడా పాణ్యం నియోజకవర్గంలో, అంటే అక్కడ కూడా ఉన్నది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అయినప్పటికీ కూడా ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఆమె అధికారులను వెంట వేసుకుని గోదాముల మీద వెళ్ళడం అన్నది సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఒక రకంగా ఈ యొక్క గత 5 ఏళ్ల పాటు ఎవరైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కార్తాన్ రాంభూపాల్ రెడ్డి ఉన్నారు, వారి అనుచరులు అప్పట్లో అక్కడ బియ్యం ఇచ్చేశారు, ఇట్లాంటి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ ఇప్పుడు తమ ఎమ్మెల్యే, అంటే టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే గౌరిచంద్రారెడ్డి ఉన్న నియోజకవర్గంలో ఈమె తనిఖీలు నిర్వహించడం అన్నది పూర్తి స్థాయిలో కూడా సంచలనంగా మారింది. మొత్తంగా కూడా ఇది పార్టీలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ బియ్యం ఎవరు నిల్వ ఉంచారు, దీని వెనక ఎవరుండి కథ నడిపిస్తున్నారు, ముందుగా ఉన్నది ఎవరైతే సామాన్యులు ఎవరో ఉంటారు. అయితే వీరి పేర్లను ఎవరిని కూడా మీడియా ముందు ఈ బైరెడ్డి శబరి ఎంపీగా ఉన్నవారు వెల్లడించకపోవడం, కేవలం అధికారులను సూచించి వీటిని సీజ్ చేయండి, వీటి మీద చర్యలు తీసుకోవడం చెప్పి వెళ్లిపోవడం అన్నది ఇప్పుడు ప్రశాంతకంగా మారుతుంది. ఏది ఏమైనా కూడా ప్రజలకు అందాల్సిన పేదల బియ్యాన్ని అక్రమార్కులు తమ అడ్డదారి సంపాదన కోసం ఈ విధంగా నిల్వ చేసి అక్రమ మార్గాల్లో బయటికి తరలిస్తూ ఉండడం అన్నది అందరూ కూడా ఆక్షేపిస్తున్న అంశం. ఈ విషయంలో బైరెడ్డి శబరి తీసుకున్న చొరవను మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం ఇది బియ్యం అక్రమ మీద
పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. పూర్తి వివరాలు రెవెన్యూ అధికారులు మరికొద్దిసేపట్లో తెలియజేస్తామని చెప్పి మీడియాకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే నంద్యాల జిల్లాలో నెలకొని ఉంది. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.